వెల్కమ్ టు ప్రాజెక్ట్ సబ్. ఈరోజు ఫ్లాస్క్ డే 3 వచ్చేసి డైనమిక్ వెబ్ పేజ్. మనము ప్రీవియస్ క్లాస్ చూసుకుంటే ఫ్లాస్క్ డే 2లో మనం ఏం చేసామంటే సింపుల్ వెబ్ సర్వర్ వేసినాము. అది ఎట్లా వేసినామంటే ఒక స్టాటిక్ ఫోల్డర్ క్రియేట్ చేసి అందులో index.html ఫైల్ క్రియేట్ చేసి దాంట్లో సంథింగ్ డేటా ఇచ్చి దాన్ని మనము సెండ్ ఫ్రమ్ డైరెక్టరీ అనే ఇదొక ఫంక్షనాలిటీ యూజ్ చేసుకొని మనం మన క్రోమ్ బ్రౌజర్లో రిటర్న్ చేసినాం. ఇప్పుడు ఫ్లాస్క్ డే 3లో మనం ఏం చేస్తున్నామంటే డే 2లో అందులో డేటా ఉంచి మనం రిటర్న్ చేసినాం. ఇప్పుడు డే 3లో డైనమిక్గా అంటే ఇందులోనే డేటా ఉంటుంది. ఏంది, ఒక మెసేజ్ ఉంది ఇక్కడ చూడండి, వెల్కమ్ టు డైనమిక్ వెబ్సైట్ అని. సో దీన్ని మనము క్రోమ్ బ్రౌజర్లో రిటర్న్ చేద్దాం. అది ఎట్లా రిటర్న్ చేస్తామో ఇప్పుడు నేను చెప్తా, జాగ్రత్తగా వినండి. స్టార్టింగ్ ఫ్రమ్ ఫ్లాస్క్ ఇంపోర్ట్ ఫ్లాస్క్, ఇది తెలుసు మీకు. తర్వాత రెండర్ టెంప్లెట్ అని ఎందుకు ఇచ్చినా అంటే నేను ఇక్కడ టెంప్లెట్ ఫోల్డర్ క్రియేట్ చేసిన కాబట్టి. సో టెంప్లెట్ ఫోల్డర్ ఎట్లా క్రియేట్ చేసినా అంటే సేమ్ ఎలా అంటే ఇక్కడ చూడండి, డే 2లో నేను స్టాటిక్ ఫోల్డర్ క్రియేట్ చేసిన కదా, ఇప్పుడు డే 3లో నేను టెంప్లెట్స్ ఫోల్డర్ క్రియేట్ చేసిన. అందులో మళ్ళీ ఒక index.html ఫైల్ క్రియేట్ చేసుకున్నా. సో కమింగ్ టు VS కోడ్ సేమ్ అంతే, రెండర్ టెంప్లెట్ అని పెట్టుకున్నా. ఇప్పుడు యాప్ ఈక్వల్స్ టు ఫ్లాస్క్ నేమ్ తెలుసు, ఇది మీకు డే 1లోనే చెప్పిన. సో ఇక్కడ నేను ఇండెక్స్ని డిఫైన్ చేసి ఇక్కడ మెసేజ్ అనే వేరియబుల్లో ఈ డేటాను స్టోర్ చేస్తున్నా. ఇదేంది, వెల్కమ్ టు డైనమిక్ వెబ్సైట్ అని. ఇప్పుడు ఈ మెసేజ్ నేను ఇక్కడ పెట్టినా నేను. సో ఇక్కడ పెట్టడం వల్ల ఏమవుతుందంటే ఈ మెసేజ్ ఏదైతే ఉందో అది ఇందులో స్టోర్ అవుతుంది. ఈ మెసేజ్లో స్టోర్ అవుతుంది. ఈ మెసేజ్లో స్టోర్ అవుతుంది కదా. ఇప్పుడు దీన్ని మనము మన క్రోమ్లో డిస్ప్లే చేయాలి. సో క్రోమ్లో డిస్ప్లే చేయాలంటే మనము index.htmlలో మెసేజ్ని ఫ్లవర్ బ్రాకెట్స్లో యాడ్ చేయాలి. ఈ ఫ్లవర్ బ్రాకెట్స్ ఎందుకు యాడ్ చేస్తామంటే మనం బ్యాక్ ఎండ్ లాగా వాడుతున్నాం దీన్ని. సో బ్యాక్ ఎండ్ లాగా వాడడం వల్ల దీన్ని ఇలానే డిఫైన్ చేయాలి. ఇలా డిఫైన్ చేస్తేనే మనకు డిస్ప్లే చేస్తుంది, లేదంటే చూపించదు. రన్ చేస్తున్నాను నేను. రన్ చేసినాక సర్వర్ రన్ అవుతుంది. ఓపెన్ చేసినాక ఓపెన్ అయిందా, సి వెల్కమ్ టు మై డైనమిక్ వెబ్సైట్. ఫర్ ఇన్ కేస్ ఒకవేళ నేను చేంజ్ చేసినా అనుకోండి, index.htmlలో ఈ ఫ్లవర్ బ్రాకెట్స్ తీసేస్తున్నా. మీకు డౌట్ ఉండొచ్చు, ఉత్తా పెడితే చూపించదా బ్రో అని. సో చూడండి మీడియా ఏమవుతుందో. ఇప్పుడు నేను రిఫ్రెష్ చేస్తున్నా, ఏం చూస్తుంది, మెసేజ్ అనేది చూస్తుంది. కానీ మనకి ఏం కావాలా, పైథాన్లో ఏదైతే ఉందో, పైథాన్ కోడ్లో మెసేజ్ ఏదైతే ఉందో అది డిస్ప్లే అవ్వాలి మనకు. సో డిస్ప్లే అవ్వడానికి మనము ఇక్కడ ఫ్లవర్ బ్రాకెట్స్ యాడ్ చేయాలి. సో ఇది బ్యాక్ ఎండ్ లాగా వర్క్ అవుతుంది అన్నట్టు. సో డైనమిక్ వెబ్ పేజ్ అంటే ఒక వేరియబుల్లో సమ్ డేటాను స్టోర్ చేసి దాన్ని మనము ఆ వేరియబుల్ ఏదైతే ఉందో దాన్ని ఇండెక్స్ పేజ్లో ఇచ్చి, సో అదే ఈ మెసేజ్ వేరియబుల్ ఏదైతే ఉందో ఇప్పుడు ఇందులో ఏముంది ఈ మెసేజ్లో అంటే ఆ డేటా ఉంది. ఆ డేటాని మనం పుష్ చేస్తున్నాం. ఎక్కడికి అంటే క్రోమ్ బ్రౌజర్కి మనం పుష్ చేయడం వల్ల దాన్ని మనకు చూపిస్తుంది. ఇప్పుడు రిఫ్రెష్ చేస్తున్నా. సో చూడండి, వెల్కమ్ టు డైనమిక్ వెబ్సైట్. సో కీప్ వాచింగ్, బాయ్.